నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇవాళ పర్యావరణము అది మనము కాపాడుకోవచ్చా? పొల్యూషన్ని మనం ఆపగలమా? ఈ గ్రీన్ అనే పదానికి, గ్రీన్ ఫీల్డ్ అనే పదానికి వ్యత్యాసమేమి? మనము తరచుగా వాడుతున్న ఈ గ్రీన్ పదం మన లైఫ్లో మనము ఇంప్లిమెంట్ చేయవచ్చా? దానికి అర్హత ఏమి? ఈ గ్రీన్ లివింగ్ లేదా ఎకో ఫ్రెండ్లీ లివింగ్ మనం ఎలా అలవాటు చేసుకోవచ్చు? మనము పొల్యూషన్ గురించి, కంజెషన్ గురించి, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ లివింగ్ గురించి పట్టణవాసులు, ఎస్పెషలీ హైదరాబాద్లో ఉన్న పట్టణవాసులు అసలు మాట్లాడడానికి అర్హుల? ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానము కరెక్టా, ప్రాక్టికలా? అసలు తెలంగాణలో ఈ నదుల, కుంటల, చెరువుల ప్రక్షాళన జరుగుతుందా? దాని సక్సెస్ రేట్ ఏమి? మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా? ఇన్స్పిరేషన్ తీసుకున్న సక్సెస్ అవుతామా? అసలు ఈ పొల్యూషన్కి, ఈ గ్రీన్ 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 అనే భజనకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? అసలు ఈ భజనకు గ్రౌండ్ రియాలిటీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అంటే అతి గంభీరమైన విషయాన్ని మనము మంచి మార్గం స్టైల్లో విశ్లేషిద్దాం, రియాలిటీ తెలుసుకుందాం. ఎప్పుడు మనిషి ప్రాక్టికాలిటీ అండ్ రియాలిటీ రెండు బలంగా నమ్ముతాడో త్వరగా కంక్లూజన్కి వస్తాడు. త్వరగా కంక్లూజన్కి వస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ కాదు. జరగడానికి అనుకూలంగా లేని విషయాలపై మన చిన్న జీవితాలను దానిపై ఖర్చు పెట్టడం వ్యర్థం. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు నా 1000 వీడియోలకు అంటే కంపేర్ చేస్తే ఇది చాలా వాల్యుబుల్ వీడియో కాబోతుంది. అంటే ఎన్వైరన్మెంట్ పై కన్సర్న్ ఉన్న వాళ్ళకు. మనము డిసిప్లిన్గా ఉంచుకోవడము అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవునా కాదా? వేరే వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, పిల్లలు కాదు, ప్రభుత్వం కాదు, మనం పనిచేస్తున్న ఆఫీస్ కాదు,
The biggest challenge that a man faces is disciplining himself. అంటే తనపై తనకు నియంత్రణ పెట్టుకోవడం ఒక మనిషి యొక్క బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ద ఈజియెస్ట్ థింగ్ ఏమి, దయచేసి డిసిప్లిన్ ఫాలో కండి అని చెప్పడము ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. అవునా కదా? అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే ట్రాఫిక్ కానిస్టేబుల్ రాంగ్ రూట్లో వేగంగా వస్తుంటే దాని సార్థకత ఎలా ఉంటుందో ఈ పొల్యూషన్ విషయంలో కూడా సార్థకత అంతంత మాత్రమే ఉంటుంది. రీసెంట్గా ఢిల్లీ ఎలక్షన్లో ఈ యమునా నది యొక్క ప్రక్షాళన అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. బీజేపీ తాను పవర్లో రాగానే యమునను ప్రక్షాళన చేస్తాము అని చెప్పింది. దానికోసం పనులు మొదలుపెట్టినట్టు నటిస్తుంది. యమున ఎన్నటికీ ప్రక్షాళన కాబోదు. మనము నదీ తీరాన ఒక సివిలైజేషన్ వెలుస్తుంది. మనము పాతకాలపు పాత చింతకాయ థేరీస్ పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. పాతకాలంలో సిటీస్ ఈ నదుల తీరాన ఎందుకు వెలిసినాయి? అప్పుడు సిటీస్లో కూడా అగ్రికల్చర్ అయ్యేది. సిటీస్ అని పేరున్న అక్కడ త్రాగునీరు ఆ నది నుంచే వచ్చేది. అప్పుడు బోర్వెల్స్ లేవు, కేవలం చేయితోని తోడబడిన మట్టి వెల్స్ ఉండేవి. అంటే జలము పవిత్రమైనది, అది త్రాగడానికి ఉపయోగించే జలము. మన మనసులో ఎప్పుడు మన పక్కకుండే ఒక కుండ, నేను ఫైన్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు సింపుల్గా అండర్స్టాండ్ కావాలంటే. మీరు ఒక 2 కుండలు తీసుకోండి, 2 కుండలు, మట్టి కుండలే. 2 కుండలు తీసుకొని ఒకదానికి రెడ్ మార్క్ పెట్టండి, ఒకదానికి గ్రీన్ మార్క్ పెట్టండి. నేను జస్ట్ హ్యూమన్ సైకాలజీ ఎట్లా వర్క్ అవుతుంది నేను చెప్తాను. ఆ గ్రీన్ మార్క్ చేసిన కుండలో మీరు త్రాగునీరు నింపండి. ఆ గ్రీన్ మార్క్ చేసిన కుండలో త్రాగునీరు నింపండి. మీరు ఆ గ్రీన్ మార్క్ చేసిన కుండలో త్రాగునీరు నింపండి, రెడ్ మార్క్ చేసిన కుండలో త్రాగునీరే నింపండి. మీరేం చేయండి, ఈ గ్రీన్ మార్క్ కుండలో త్రాగునీరు నింపారు కదా, తాగుతూ ఉండండి. ఆ రెడ్ మార్క్ కుండ ఉన్నది మీరు డైలీ దాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఒక స్టూల్ పై పెట్టి దాంట్లో నుంచి స్నానం చేయండి. చేసి ఆ కుండను మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి దాంట్లో మళ్ళీ త్రాగునీరు నింపండి. ఈ గ్రీన్ కుండలో న్యాచురల్గా కిచెన్ దగ్గర పెట్టి లేదా హాల్లో పెట్టి మీరు డైలీ దాంట్లో వచ్చి నీళ్ళు తాగుతుండండి. ఒక వారం తర్వాత
మీరేం చేయండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ రెడ్ మార్క్ వేసిన కుండ అంటే బాత్రూంలో పెట్టిన కుండను బాగా కడగండి. అంటే బాగా కడగండి, మీ ఇష్టం వచ్చినట్టు కడగండి. కడిగి దాంట్లో త్రాగునీరు నింపండి. నింపి మీకు అంటే రెడ్ మార్క్ కనిపిస్తుండాలి. ఇది మేము 15 రోజులు 10 రోజులు బాత్రూంలో పెట్టి ఈ కుండలో నుంచి స్నానం చేసినాము అని మీ భావన రావాలి. ఆ కుండను బాగా కడిగి త్రాగునీరు నింపి ఆ 15వ రోజు ఆ కుండలో నుంచి నీళ్లు తాగండి. తాగగలరా? కడిగిన కుండ కదా అది. ఇప్పుడు గ్రీన్ మార్క్ ఉన్నది, మీరు కిచెన్ దగ్గరనో హాల్లోనో పెట్టుకొని దాంట్లో నీళ్ళు తాగుతారు. ఆ నీళ్ళు అయిపోతే మళ్ళీ నీళ్ళు నింపితే ఈజీగా తాగేస్తారు. అదే రెడ్ మార్క్ చేసిన కుండ మీరు బాత్రూమ్కి 15 రోజులు వాడినాక దాన్ని బాగా కడిగి మళ్ళీ కిచెన్ దగ్గర పెట్టి దాంట్లో త్రాగునీరు వేసి తాగడానికి ట్రై చేయండి. ఇది హైదరాబాదులో ఒక వర్గం వాళ్ళు ఈజీగా తాగేస్తారు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. అంటే బాత్రూంలో యూజ్ చేసిన కుండ కూడా దాంట్లో త్రాగునీరు వేసి తాగండిరా అంటే తాగేస్తారు. మనం మనుషుల గురించి మాట్లాడుకుందాం, సాధారణ ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఒక వర్గం వాడు తాగేస్తారు. వాళ్ళకు నీట్నెస్ అంటే అంత పెద్ద బాత్రూమ్ ఒకటే, కిచెన్ ఒకటి. కిచెన్ బాత్రూమ్లా ఉంటుంది, కిచెన్ వాళ్ళది బాత్రూమ్లా ఉంటుంది. కనుక వాళ్ళకు బాత్రూమ్ కిచెన్కి తేడా తెలియదు. వాళ్ళని పక్కన పెడితే హైదరాబాదులో వాళ్ళని పక్కన పెట్టలేదు, అది ప్రాబ్లం. ఈ నదుల ప్రక్షాళన ఈనాటి యుగంలో జరగని తంతు. మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ఒక్కసారి దానిపై మరకబడ్డది అంటే అది స్వచ్ఛమైన నది నీరుగా మారదు మారదు మారదు. ఇది మన తెలంగాణ ప్రభుత్వము ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకోవాలి. నేను లాజిక్ కూడా చెప్తా. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన కుండది. అంటే మన బ్రెయిన్లో ఒక వస్తువు ఒక ప్లేస్లో పెట్టాము అంటే దాన్ని మళ్ళీ పవిత్రంగా భావించాలి అంటే మన బ్రెయిన్ ఒప్పుకోదు. మనం 15 రోజులు అది బాత్లెట్లో పెట్టిన కుండ తీసుకొని వచ్చి కడిగి నీళ్లు తాగుదామన్నా మన మనసు ఒప్పుకోదు. హ్యూమన్ సైకాలజీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. మీరు ఈ గ్రీన్ మార్క్ వేసిన కుండలో మీరు మామూలు జలం అంటే త్రాగునీరు కాకుండా బోర్ నీళ్ళు వేయండి. క్లోరిన్ వాటర్, మున్సిపల్ వాటర్ కాకుండా బోర్ ఉంటుంది కదా, బోర్ నీళ్ళు వేయండి. తాగమంటే తాగేస్తాం. ఎందుకంటే అది ఎప్పుడు కిచెన్ హాల్లో ఉండే కుండ. డిఫరెన్స్ అర్థమైందా? నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా ప్రక్షాళన కావాలి, చేంజ్ కావాలి, నీట్గా ఉండాలి అంటే మైండ్ సెట్ చేంజ్ కావాలి. అది పాసిబులా అంటే 100% పాసిబుల్ కాదు. మరి యూరోపియన్ కంట్రీస్లో పాసిబుల్ అవుతుంది కదా. యూరప్ పాపులేషన్ ఏమి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమి, వాళ్ళ ఏరియా ఎట్లుంటుంది, వాళ్ళు మనం అనుకుంటున్నట్టు శుభ్రత పాటిస్తారు అని మనం 10 సార్లు అన్నా
వాళ్ళ తెల్ల చర్మం చూసి మనము జనరలీ వాళ్ళు శుభ్రంగా ఉంటారేమో అన్న భావన మనలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా ఉంటారా ఉండరా అంటే ఉండరు. ఉండరు. మన భావన. మన భావన వాళ్ళని ఒక స్థాయిలో తీసుకుపోయి కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ సిటీ సెంటర్లో నుంచి పోయే నదులు పవిత్రంగా ఉంటాయి. ఎందుకని? కొంతమంది పాపులేషన్ ఉంటే వాళ్ళని ఒక రూల్ ప్రకారం నడిపించచ్చు. అక్కడ కొన్ని వర్గాలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళలో తేడా కూడా ఇప్పుడు బ్రిటిష్ స్టైల్ ఆఫ్ లివింగ్, అమెరికన్ స్టైల్ ఆఫ్ లివింగ్ అంటారు, యూరోపియన్ స్టైల్ ఆఫ్ లివింగ్, స్కాండినేవియన్ స్టైల్ ఆఫ్ లివింగ్, రష్యన్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంటే ఆ కంట్రీని రిప్రజెంట్ చేసి బతుకుతారు. ఇప్పుడు ఎవడు ఏ వర్ణమైన వాడు పోయినా వాళ్ళు ఆ స్టైల్లోనే బతకాలి. అది చాలా ఈజీ. కానీ ఇండియాలో స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హెస్ హిస్ ఓన్ స్టైల్. ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ అండ్ రిలీజన్ ఫాలోస్ ఇట్స్ ఓన్ క్లీన్లీనెస్ మెథడ్స్. కొంతమంది స్నానానికి ₹1000 సబ్బులు వాడిన, ₹1000 షాంపూలు వాడిన వాడు బెడ్ టీ తాగుతుంటాడు, బెడ్ కాఫీ తాగుతాడు. అంటే వాడికి నోటి శుభ్రత తప్ప మొత్తం శుభ్రం చేసుకుంటాడు. కాలేసి యాసిడ్ వేసుకొని స్నానం చేయమని చేస్తాడు. కానీ నోరు వానికి పొద్దున నోరు కడుక్కోకుండా బెడ్ టీ తాగడం అలవాటండి. అదేం బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు. మన డాక్టర్స్ కూడా చెప్పారు, నిద్రపోయి లేచినాక లాలాజలం వల్ల మా డైజెషన్ పవర్ మంచిగా అవుతుందని ఎవడో డాక్టర్ చెప్పిండు కనుక మేము శుభ్రంగానే ఉంటాం. కానీ పొద్దున్న లేచి బెడ్ టీ బెడ్ కాఫీ తాగే అలవాటు. అంటే నోటి తప్ప అంత శుభ్రంగా ఉంచుకునే ఒక మెంటాలిటీ. కొంతమంది వారం స్నానం చేయకపోయినా ఒక దేవుడు ఉండే లాంటి గుడికి పోయినప్పుడు ఒక వర్గం వాళ్ళు దేవుడు ఉండే ఓ గుడి లాంటి ఒక ప్లేస్కి పోయినప్పుడు మోచేయి వరకు కడుక్కోవడం, ముఖంపై నీళ్ళు వేసుకోవడం, పుక్కిలించడం, ఇదే శుభ్రతకు చిహ్నం. వారమైంది స్నానం చేసి కంపు కొడుతుంటుంది. శుభ్రం చేసుకోవడం అంటే మోచేయి వరకు చేసుకోవడం, నోరు పుక్కిలించడం, ముఖంపై నీళ్లు కట్టుకో అయిపోయి. కొంతమంది 3-4 రోజులు స్నానం చేయకపోయినా హెడ్ బాత్ అంటే తలకు మాత్రమే స్నానం చేస్తారు. శుభ్రత, పొల్యూషన్, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్స్. పొల్యూషన్, ప్రక్షాళన, నదుల ప్రక్షాళన, ఇవి మనకు చేతన కాని సబ్జెక్ట్స్. గుట్కా తిని ఉమ్మరాదు అనే ఒక నిబంధన తెచ్చి దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో చేసి చూపించండి. గుట్కా పక్కన పెట్టండి, నోట్లో ఎప్పుడు కొంతమంది ఉమ్ముతూనే ఉంటారు. అసలు ఎట్లా ఎందుకు ఉమ్ముతారో నాకు అర్థం కాదు. ఉట్టిన ఉమ్ముతుంటారు. నాకేమంత గలీజ్గా ఏం రాదు. చెత్తకుండా దగ్గర పోయినా నాకు అంత ఉమ్మబుద్ధి ఏం కాదు. కొంతమంది అయితే ఉట్టిగానే ఉమ్ముతుంటారు.
రోడ్ల మీద అక్కడిక్కడ. కొంతమంది పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకుంటారు కదా, తర్వాత వాళ్ళు గర్జిస్తారు. అంటే బ్రష్ చేసుకున్నాక గర్జిస్తారు. అది విని ఒక పావు కిలోమీటర్ వరకు అందరు నిద్రలేవాలి. అంటే ఇదొక శుభ్రంగా ఉండే ఒక అలవాటు. లోపల పేరుకుపోయిన పదార్థాలను పొద్దున వాళ్ళు ప్రక్షాళన చేస్తారు. మళ్ళీ అది పొల్యూట్ ఎందుకు చేయాలి? అది కంట్రోల్ ఉండదు. రాత్రి వరకు ఫుల్ పొల్యూషన్. ఏవేవి తినొద్దో ఏవేవి చేయొద్దో అన్నీ చేసి పొద్దున్న లేవంగానే ఒక పావు కిలోమీటర్ వరకు వాళ్ళు ముఖం కడుక్కుంటే లేవాల్సిందే. ఓయమ్మో ఏమైందా, కొంపదీసి యోగా సెషన్ నడుస్తుందా అనుకో, కడుపులోంచి తీస్తాడు మొత్తం. శుభ్రత. అంటే ఒక్కొక్కరిది శుభ్రత స్టాండర్డ్స్. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు. కాబట్టి ఇవన్నీ చేయాలి. పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి, 10 మందిని లేపాలి. ఫలానా మనిషి లేచిండు అని తెలవాలి. కొంతమంది ఇట్లా కూడా పాపులర్ అవుతారు. ఫలానా మనిషి ఈ టైంలో ముఖం కడుక్కుంటాడు అని అందరూ తెలిసిపోతాయి. ఆ మనిషి ముఖం కడుక్కుంటున్నాడంటే పేగులు కూడా భయపడతాయి. ఏంద్రా నేను ఇట్లా సౌండ్ తీస్తున్నా. ఆ గల్లీలో కుక్కలెట్లలో ఉండవు, పారిపోతాయి. ఆ విచిత్రమైన సౌండ్ అంటే. అప్పుడు కూడా ఎవరైనా భోజనం చేస్తుంటే, సడన్గా టిఫిన్ చేస్తుంటే వాడు ఇంకా చేయలేడు. అంటే శుభ్రత వల్ల 10 మంది భయపడేటట్టు చేయడం, ఇదో టైప్ శుభ్రత. పరిశుభ్రత. రోడ్డు మీద ఎందుకు ఉమ్ముతున్నారు అంటే ఆ నోట్ల కఫం మనం ఉంటే ప్రాబ్లము కనుక రోడ్ల మీద ఉమ్ముతున్నాం. అంటే పొల్యూషన్ని కంట్రోల్ ఎట్లా చేస్తాం? ఎవరికి ఎప్పుడు వస్తే అక్కడ పోయడం. పోనీ సులభ్ కాంప్లెక్స్లో పోదామంటే 5-10 రూపాయలు తీసుకుంటారు ఉచ్చవేయడానికి. అందుకని సులభ్ కాంప్లెక్స్ వెనక్కి దిక్కు వస్తారు. సులభ్ కాంప్లెక్స్లో ఉచ్చవేయడానికి 5 రూపాయలు ఏంది? అసలు ఫ్రీగా ఉండాలి. లేదు మెయింటెనెన్స్ కింద అది ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం ఇంతింత ఫ్రీ రాయితీలు ఇస్తుంది కదా, ఉత్సరాయితీ ఇవ్వద్దా? అర్జెంటుగా వస్తుంది మూత్రము, 5 రూపాయలు జేబులో లేవు. మీరు చూడండి, 5 రూపాయలకు మున్సిపాలిటీ వాళ్ళు పెడుతున్న ఉచిత భోజనం, అన్నము, పప్పు, కూర, పెరుగు, పచ్చడి, ఇంత అన్నము, అది 5 రూపీస్. మూత్రం పోయడానికి 5 రూపాయలు. అంత ప్లేటు అన్నము, పప్పు, రసము, పెరుగు, అన్నీ వాటర్ ప్యాకెట్ అన్నీ కలిపితే 5 రూపాయలు. మూత్రం పోయడానికి 5 రూపాయల, 10 రూపాయలు కొన్ని చోట్ల. ఆడవాళ్ళు ఉంటే 10, ఎందుకంటే వాళ్ళు ఎత్తి పోయలేరు కనుక. మగవాళ్ళకి 5 రూపాయలు, ఎందుకంటే వాడికినా తలుచుకుంటే ఆ సులభ్ కాంప్లెక్స్ వెనక్కి పోయి మూత్రం పోస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే పురుషులకున్న ఆ వెసులుబాటు, అంటే ఆ మాత్రం భయం ఉంటుంది పురుషులంటే. కంట్రోల్ కాలేదంటే అంతే, కథమే పురుషుడు. మగ కుక్కకు పురుషుడికి పెద్ద తేడా లేదు. మగ ఆయన కింద ప్యాంట్ ఉంటుంది, కుక్కకు ప్యాంట్ ఉండదు, అంతే.
మరి ఈ శుభ్రత పరిశుభ్రత గురించి దేని గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ప్రభుత్వము మూసి ప్రక్షాళన, మనం ముడ్డి గడుపుకున్న నీళ్ళన్నీ మూసిలేకపోతున్నాయి, ఉమ్మితే ఆ నీళ్ళు మూసిలేకపోతున్నాయి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మొత్తం మూసిలేకపోతున్నాయి. ఏ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉన్నా అది మూసిలేడుస్తున్నారు. ఫస్ట్ ప్రజల్లో ఆ ధోరణి ఆ చైతన్యం లేదు. చెత్త ఎత్తడానికి ఒక్కొక్క ఇంటి నుంచి 100 రూపాయలు వసూలు చేయడం. ఫస్ట్ ఫ్లోర్ అయితే 120, థర్డ్ ఫ్లోర్ అయితే 150. ప్రభుత్వము దీనిపై రాయితీ ఇస్తే ఏమవుతుంది? జనాలు చెత్త లేకుంటే చెత్త సృష్టిస్తున్నారు. అంటే నెలకు లెక్క వేసుకుంటే సుమారు 3 రూపాయలు అవుతుంది పర్ డే, 3 రూపీస్ చెత్త ఎత్తడానికి. చీప్ అనుకుంటారా? కాస్ట్లీ. అది 3 రూపీస్ చెత్త కాస్ట్లీ పర్ డే. ప్రభుత్వం భరించలేదా? జనాల దగ్గర ఎందుకు వసూలు చేయాలి? జనాలు కట్టిన పన్ను తీసుకుపోయి ఉచితంగా రైతు భరోసాలు, ఆ భరోసా ఈ భరోసా, ఈ ఉచితం ఆ ఉచితం ఇచ్చే బదులు ఎవడు ట్యాక్స్ కడుతుండో అని చెత్తేరాలేరా మీరు? అందుకని జనం కసితోని చెత్తేస్తుంది. వాళ్ళ దగ్గర చెత్త లేకపోతే పక్కింటి నుంచి చెత్త చేస్తుంది. ఎందుకంటే ఆ 3 రూపాయలు టాలీ కావాలి. ప్రభుత్వం ఆ చెత్త తీసుకుపోయి ప్రాసెస్ చేసి దానిపై డబ్బులు సంపాదిద్దామంటే అక్కడ కూడా కరప్షనే. ఆ ప్లాస్టిక్ అంతా వేరు చేసి రోజుకు 1500 దాకా సంపాదిస్తున్నారు చెత్త ట్రాలీ వాడు. మనం ఏమంటాం, పోనీలే అది అసహ్యమైన కష్టమైన పని. అసహ్యము కష్టమేముంది? నీవు ఎంచుకున్న వృత్తి అది. పూలు అమ్ముపోయి చెత్తనికి ఎత్తుతున్నావు. చెత్త ఎత్తడం నీ అవసరము, నీ వృత్తి. దాంట్లో పాపం పుణ్యాలు ఉండవు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికి అర్థం కావాలి. పొద్దున మన ముడ్డి మనం కడుక్కుంటాం, కరెక్టా? మన చేతులతోనే కడుక్కుంటాం, లేదా వేరే వాళ్ళ చేతులు తీసుకుంటాం. ఇప్పుడు భార్యను మన ముడ్డి కడగవే ప్లీజ్, నేను మంగళసూత్రం కట్టినట్టు ఒప్పుకుంటుందా? చెయ్యి, నీ గుద్ద నీవ కడుక్కుంటుంది. అవునా కదా? భార్య అర్ధాంగి, నువ్వు అర్ధాంగివి, మరి నీవు చేయిస్తావా నేను కడుక్కుంటా అంటే అవ్వా అంటది. ఎందుకంటది? ఎవరి మలద్వారం వాళ్ళు కడుక్కోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, గలీజే అది. మనం చేస్తున్నామా లేదా? అవునా? మరి చెత్త ఏరేటోళ్ళు ప్రొఫెషన్ అది. చెత్త ఏరడం వాళ్ళ వృత్తి. డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వాళ్ళ వృత్తి. దాంట్లో పాపం పుణ్యం ఎక్కడ ఉంది? డ్యూటీ వాళ్ళది. కొంతమంది యాక్సిడెంట్ అయితే శవాలు ఎత్తుతారు, డ్యూటీ. పోస్ట్ మార్టం చేసే డాక్టరు ఎక్కడిదక్కడ కటాకడ కట్ చేస్తాడు, డ్యూటీ. కంపు కొడుతుంటారు, నిజమే, మార్చరీలో డ్యూటీ. ప్రతి మనిషి ఎంత ఆర్గానిక్గా తిన్నా, ఎంత ఆర్గానిక్ మ్యాటర్గా తిన్నా అది కంపు లేచి బయటికి పోవాల్సిందే. నీవు ఆర్గానిక్ టమాటా, ఆర్గానిక్ ఆలుగడ్డలు తినగానే లోపల పోయి గులాబీ గుబాళింపులు బయటికి రావు, కంపే వస్తుంది. కెమిస్ట్రీ అక్కడ వస్తుంది. లోపల పోగానే కెమిస్ట్రీ, హెచ్సిఎల్ మొత్తం పడి కంపు లేచి బయటకు వచ్చేస్తుంది. అది ఆర్గానికా? సింథటిక్ అయితే ప్రాబ్లం అవుతుంది, కానీ ఆర్గానికా ఇన్ఆర్గానికా అని చూడదు. కడుపు ప్రాసెస్ చేసి కంపు లేపి బయట పంపిస్తుంది. ఈ పొల్యూషన్ని ఆపగలమా? ఆపలే. ఇది సహజ సిద్ధంగా వచ్చే పొల్యూషన్.
చెమట వస్తుంటుంది, కంపు కొడుతుంటుంది, సహజ సిద్ధంగా ఉండే పొల్యూషన్. కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది చేయరు. అంటే పొల్యూషన్ని మనము ఒక సపరేట్ భూతంగా చూస్తున్నాం. అంటే మన చుట్టుముట్టు ఉన్న మన నిజ జీవితంలో మన బాడీలోని పొల్యూషనే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒకటే మనిషి కారులో కూర్చొని తిరుగుతూ ఉంటాడు. నా 4 సీటర్ వెహికల్లో ఒకటే మనిషి తిరుగుతూ ఉంటాడు. అంటే 4 పొల్యూషన్ చేస్తున్నాడు ఆ మనిషి. 1/2 కిలోమీటర్ దూరం ఏదన్నా ఒక పని ఉంటే కారు వేసుకొని పోతాడు. నడుచుకుంటూ పోవచ్చు కదా, నో పొల్యూషన్, ఆరోగ్యంగా ఉంటుంది. వింటాడా? నేను డబ్బు సంపాదిస్తున్నా, నేను కార్లో తిరుగుతా అంటాడు. అంటే యథేచ్ఛగా తనకిష్టం వచ్చినట్టు పొల్యూషన్లు చేస్తున్నాడు. అంటే ప్రతి మనిషి పొల్యూటెడ్గా ఉండి, మైండ్ పొల్యూషన్ ఉండి, తన శుభ్రత పాటించకుండా ఎక్కడంటే అక్కడ ఉమ్ముతూ, ఎక్కడంటే అక్కడ మూత్రం పోస్తూ, అంటే నిజ జీవితంలో జరిగే పొల్యూషన్లని మనం ఆపలేక, దాన్ని ఏం పీకలేక మౌనంగా ఉండే మూసీపై పడ్డా. ఇప్పుడు మూసీ నదిలో నేను పోయి నిలబడి మూత్రం పోస్తే అది, రే గురుదత్ నీవెందుకు మూత్రం పోస్తున్నావురా, నేను పవిత్రురాలని అంటారా? మూసి పోస్తే పోసుకో అంటారు. ఇంత కంపులు వేసింది ఇంకా పోయిరా. నేను మూసి ఎప్పుడు పవిత్రంగా మారుతుంది చెప్పానా? ప్రాక్టికల్ చెప్తున్నా, ఇవన్నీ నవ్వేది కాదు, ప్రాక్టికల్. మూసి ఎప్పుడు ప్రక్షాళన అయింది అని ప్రూవ్ అవుతుంది తెలుసా? ఎప్పుడు మనము టాయిలెట్ పోయి మన ముడ్డి మూసిలో కడుక్కునే స్థాయికి వచ్చినప్పుడు మనం మూసి ప్రక్షాళన జరిగింది అని అనుకోవాలి. అంత చాలు. మనము టాయిలెట్ పోయి మన ముడ్డి మూసి నదిలో, ఇప్పుడు మూసి నది ప్రవహిస్తుంది, ఛాలెంజ్ ఇది. మతి స్థిమితం తప్పిన వ్యక్తిని కూడా, అరే పోయి ఆ మూసిలో ముడ్డి కడుకోరారా అంటే, వచ్చి గలీజ్ నేను కడుక్కోనట్టు. ఎందుకంటే అంత కంపు. ప్రాక్టికల్గా మూసీ నది ప్రక్షాళన జరిగింది అంటే ఎప్పుడు జరిగింది అంటే, నేను చెప్పిన విధానం పాటించినప్పుడు మూసీ ప్రక్షాళన జరిగింది, ఇది చాలు అనుకొని దండం పెట్టాలి. ఆ స్టేజ్కైనా మూసీ ప్రక్షాళన చేయొచ్చు అంటే చెయ్యలేము, ఇంపాసిబుల్. నర్మదా నది వేరు, మూసీ వేరు. నర్మదా నది ప్రవహించే తీరు వేరు, మూసీ నది ప్రవహించే తీరు వేరు. నర్మదా నది చుట్టుముట్టు ఉండే జనాలు వేరు, మూసీ రివర్ చుట్టుముట్టు ఉండే జనాలు వేరు. కనుక ప్రక్షాళన జరగదు. యమునా నది ప్రక్షాళన ఎంత అబద్ధమో, మూసీ నది ప్రక్షాళన దానికి 10 రెట్ల అబద్ధము. నీవు ఎస్టీపీ పెట్టుకో, ఇంటింటికి ఒక ఎస్టీపీ పెట్టు. మీరు అదిడిచిపెట్టండి. మూసీ నది ప్రక్షాళన జరుగుతుందా లేదా అని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎస్టీపీలు కదా. ఇప్పుడు ప్రైవేట్ హైరైజర్స్లో ఎస్టీపీలు ఉన్నాయి. ఆ ఎస్టీపీ నీళ్లు వాళ్ళు లాన్కి, ల్యాండ్స్కేప్కి వాడతారు కదా, ఆ నీళ్ళని టెస్ట్ చేపిద్దాం. ఒక ప్రైవేట్ హౌసింగ్ కాంప్లెక్స్లో ఎస్టీపీ తమ సొంత డబ్బులతో ప్రైవేట్గా ఎస్టీపీ నడిపిస్తే దాని నీళ్ల అనాలిసిస్ చేద్దాం. అప్పుడు మనకు మూసీ ప్రక్షాళన చేయొచ్చా లేదా అని క్షణాల్లో తెలిసిపోతుంది. మనము ఊహించడానికి కూడా కొన్ని హద్దులు, కొన్ని వెసులుబాట్లు, కొన్ని నిజాయితీ ఉండాలి. ఊహించడానికి కూడా నిజాయితీ ఉండాలి. ఎప్పుడు ఊహ ఇంప్రాక్టికల్గా ఉంటుందో
అక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ నాశనం అవుతాయి. ఇప్పుడు కొండపోచమ్మ అవన్నీ అయితలేవు, మల్లన్న సాగరు ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇంప్రాక్టికల్ ఆలోచన ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషి తన బాడీపై తన బ్రెయిన్పై కంట్రోల్ లేక డైలీ సాయంత్రం దాన్ని పొల్యూట్ చేసేవాడు. హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళుగా మారుస్తా అని పోయాడు. ఆ పర్సన్తో అది పాసిబుల్. సెల్ఫ్ కంట్రోల్ లేని పర్సన్ ఏ ప్రాజెక్ట్ చేసినా అది దుర్మార్గంగానే ఎండ్ అవుతుంది. అందరికీ ఆయన పేరు తెలుసు, నేను స్పెషల్గా చెప్పే అవసరం లేదు. తప్పు అని తెలిసినా నీవు రోజు సాయంత్రం ఆ పని చేస్తున్నావు అంటే నీవు అంటే నీకు సంబంధం లేని తప్పులను నీవు ఎంత ఈజీగా గణించుతావు స్టేట్లో. ప్రక్షాళన మనిషి నుంచి మొదలు కావాలి. ప్రకృతి ప్రక్షాళన చేస్తావా, చేయగలమా లేదా పక్కన పెట్టండి. యమున బాగుపడదు, మూసీ నది అంతకన్నా బాగుపడదు. మనం చేయగలిగిందేమి అంటే నేను చెప్పిన కదా కొన్ని, ఉమ్మడము, సౌండ్ పొల్యూషను, వెహికల్ పొల్యూషను, పర్సనల్ హైజీను, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. అవి మనం పాటించవచ్చు. కానీ మన హద్దులు మీరి డబ్బులు ఉన్నాయి కదా అని నది యొక్క ప్రక్షాళన చేద్దామంటే అది నదే కాదు. దాన్ని ప్రక్షాళన ఎట్లా చేస్తావు? అది నది స్వరూపము ఎప్పుడో కోల్పోయింది. అర్థమైందా? ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్పగలను కానీ గలీజ్గుంటే చెప్తలేను. మూసీ నది తన నది అనే ఒక ఇది కోల్పోయింది. అది ఒక మురికి కాలువ. ఆ కాలువని కాలువలా ఉండనియండి. నేను చెప్తాను కదా, ఎన్ని కొబ్బరి నీళ్ళు పోసినా అది మురికి కాలువగానే ఉండిపోతుంది. ఎందుకంటే మనం మూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రక్షాళన చేసి స్టార్ట్ చేసిండ్రు, ఎస్టీపీలు పెట్టిండ్రు. ఎవడైనా అక్కడ పోగానే దీని పవిత్రమైనది మూసినది, దీంట్లో ఏం చేయొద్దు అనే భావన వస్తుందా? రాదు. అంటే కొన్ని దశాబ్దాలుగా అది మురికి కూపంగా మారింది కనుక ఎవడు దాన్ని చూసినా అక్కడ మూత్రము టాయిలెట్ చేద్దామని చూస్తాడు కానీ, చెత్త పారేద్దామని చూస్తాడు కానీ, అది ఒక పవిత్రమైన నది, దాన్ని పవిత్రంగా చూద్దాము. ఇప్పుడు గంగనే పట్టించుకుంటలేదు, మూసీని ఎవడైనా పట్టించుకుంటాడా? ఆలోచించండి. నేను మామూలుగా గెలకలే, విషయాన్ని బాగా గెలికిన. అది విన్నవాళ్ళు ఆలోచించాలి. ప్రక్షాళన ఎక్కడ జరగాలి? ప్రక్షాళన భూమిపై జరగాలి. నదుల మీద పడకండి, మీకు ఆ స్థాయి లేదు, మీరేం బీకలేరు. డంపింగ్ గ్రౌండ్లు ఎక్కడ ఉండాలి? మూత్రశాలలు ఎన్ని ఉండాలి? మూత్రశాలల్లో పారిశుద్ధ్యం ఎట్లుండాలి? స్కూళ్ళలో ఎన్ని బాత్రూమ్లు ఉండాలి? ఎన్ని లెట్రిన్లు ఉండాలి? ఒక బిల్డింగ్లో 5 పోర్షన్లు కిరాయికి ఇచ్చి ఒక బాత్రూమ్ లెట్రిన్ ఉంటే ఆ బిల్డింగ్ని పడేయాలి. మన కమిషనర్ ఆఫీస్ అక్కడనే ఆ ఆఫీస్ ముందే గుట్కాలు తింటుంటా, పేపర్లలో అక్కడ వేస్తారు గుట్కా
దీనిపై దాడి, 20 కిలోల గుట్కాలు పట్టుకున్నాం, 500 ప్యాకెట్ల గుట్కా స్వాధీనం. రాచకొండ కమిషనరేట్ ముందరనే పొద్దున పోతే మొత్తం రాజస్థానీ మంది నిలబడి మొత్తం గుట్కా ప్యాకెట్లు తిని పారేస్తుంటారు యథేచ్ఛగా. ఇటు 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 అంటాడు, వాడు అంటాడు. పొల్యూషన్. మనం ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి? ప్రజల పైసలు వేస్ట్ కాకుండా ఎలా ఖర్చు చేయాలి? ప్రక్షాళన అంటే సాధ్యమా అసాధ్యమా? ఈ రెండు క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు యమున ఇంపాసిబుల్. యమున బీజేపీ కాదు, ఇప్పుడు సాక్షాత్తు శివుడి దిగి వచ్చినా ఏం చేయలేడు యమున. ఆ ఫేజ్ అయిపోయింది. యమున కంపు రివర్గానే ఉంటుంది, అట్లే కొనసాగుతుంది. పాపులేషన్ డెన్సిటీ అంతున్నాక యమున పవిత్రంగా ప్రవహించడము అనేది అసాధ్యం. మూసికి అసలే సాధ్యం కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసే బదులు ప్రక్షాళన ఎక్కడ మొదలు కావాలి అని ఆలోచించినప్పుడు మన సొసైటీలో కదలిక వచ్చి ఈ ప్రక్షాళన అనేవి కొన్ని స్టెప్స్ పడే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.